వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హాయ్ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. చాలా రోజులైంది, అంటే కొద్దిగా టైట్ షెడ్యూల్లో బిజీగా ఉండిపోయాను. అది ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను, ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా ఒక 40 to 60 డేస్లో ఒక మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. విత్ క్లియర్ టార్గెట్స్, స్టాప్ లాస్ అన్నీ క్లియర్గా ఉంటుంది. తర్వాత చాలా ముఖ్యంగా ఇప్పుడు మార్కెట్ గురించి చెప్పాలండి. తర్వాత అంతకుముందు కొన్ని వేల మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, సార్ మీరు చెప్పిన స్టాక్స్లో 30% కొని ఈరోజు కొన్ని లక్షలు సంపాదించాను సార్ అని అంటున్నారు. అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఒక అతను అయితే నాకు పర్టికులర్గా కాల్ చేశాడు. అతని పోర్ట్ఫోలియో 1 crore. నేను నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఒక అంచెల వారీగా నేను బయింగ్ చెప్పాను. అంటే 22,060లో ఒక 35%, తర్వాత 20,800, అలా డౌన్ సైడ్ 18,900 దాకా కూడా చెప్పాను. అయితే ఆయన ఏం చేశాడంటే 22,000లో నేను ఒక 35% కొనమని చెప్పాను కదా, అక్కడ నిఫ్టీ బీసు అతను కొన్నాడండి. అతని క్యాపిటల్లోంచి 35% కొని దాదాపు 14,500, 14,900 షేర్స్ కొని ఒక 7 లక్షల రూపాయలు ప్రాఫిట్ చేశాడండి. ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ అప్పుడు నేను చెప్పినప్పుడు 230లో 35లోనే ఎక్కడో కొన్నాడు. ఈరోజు 280 ఉంది. అతను చెప్పాడు, సార్ ఇంతవరకు డౌన్ సైడ్లో ఎవరు ఇంత పర్ఫెక్ట్గా ఈ లెవెల్స్లో కొనండి అని ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ స్టాక్ మార్కెట్లో. అది మీరు క్లియర్గా 30%, అది దాని పవర్ ఏంటనేది ఇప్పుడు మాకు తెలిసింది అని చాలామంది చెప్పారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. అతను నన్ను కలవాలని అసలు ఎంత ఉత్కంఠంగా ఫోన్ చేశాడు. చెన్నై వస్తాను సార్ అన్నాడు. లేదు సార్, నేను కొద్దిగా బయట ఉన్నానని చెప్పాను. కాబట్టి అంటే ఎంతోమంది అండి, కొంతమంది ఫోన్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు అలా. బట్ ఐఎమ్ రియలీ వెరీ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే మనం ఒక అనాలిసిస్ చేసి చెప్తున్నామంటే అది కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుందంటే ఇంతకంటే ఆనందం ఏం కావాలండి లైఫ్లో. అది తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే స్టాక్స్ వచ్చి షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్లో కొన్ని టార్గెట్స్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోకి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అది ఫస్ట్ మొదటి స్టాక్ వచ్చి సోలార్ ఇండస్ట్రీస్. యాక్చువల్గా ఈ స్టాక్ వచ్చి 13,350లో బయ్యింగ్ అయిపోయింది. బట్ ఆ టైంలో మనం చెప్పలేకపోయాం కాబట్టి ఇప్పుడు 13,800 ఉంది. ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ ఒక 50% కొనుక్కోండి అంటాం. ఒక 50% ఈ ప్రైస్లో బై చేసుకోండి 13,800లో. మళ్ళీ ఇక్కడ టార్గెట్స్ చెప్తాను. ఇక్కడ నుంచి టార్గెట్ వచ్చేసిందంటే ప్రాబ్లం లేదు. టార్గెట్ రాకుండా ఏదైనా డిప్ వస్తే 13,000 రేంజ్లో ఒక 50% బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్స్ చెప్పేస్తాను. బట్ ఇప్పుడు మాత్రం 13,800 ఉంది మార్కెట్లో, ఒక 50% బై చేసుకోండి. అది టార్గెట్స్ వచ్చి 14,950 మొదటి టార్గెట్, 16,640 రెండో టార్గెట్, 19,320 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 11,700 స్టాప్ లాస్ అండి. అది ఇప్పుడు ఇది చెప్తాను వినండి. ఇన్ని టార్గెట్స్ ఇచ్చాను. ఈ టార్గెట్స్ అన్నీ ఫస్ట్ టార్గెట్ ఈజ్ ద బెస్ట్ టార్గెట్ అని చెప్తానండి. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీ ఒరిజినల్ స్టాప్ లాస్ని మీరు ట్రయల్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత అక్కడ మీ పోర్ట్ఫోలియోని ఎలా ట్రిమ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు మీరు చేసుకోండి. ఇది కూడా వచ్చి మనకి 1,26,000
900 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఈ వీకు మే 24 and 25 ఆ సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, మీకు అందరికీ తెలుసు. అది మనం సెషన్ జరుపుకోబోతున్నాము 2 days ఐటీసీ కోహినూర్లో. అది 29వ వర్క్షాప్. ఇప్పుడు చెన్నైలో జూలై 19 and 20 30వ వర్క్షాప్, అంటే 30 వర్క్షాప్స్ అండి. మనం 30th వర్క్షాప్స్ మనం చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో మనం జరుపుకోబోతున్నాము. వెరీ లిమిటెడ్ సీట్సే. స్టాక్ మార్కెట్లో రియల్గా నాకు ఒక ప్యాషన్, పట్టుదల ఉంది. ఒక స్టాక్ని నేను ఎక్కడ కొనాలని తెలియలేదు సార్ అని అనే వాళ్ళందరికీ పటాపంచలు అవుతుంది. ఇక్కడ ఈ స్టాక్ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ ఒకటి చెప్పిస్తాము. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్ట్రాటజీ, ఇట్స్ అ ప్రూవెన్ స్ట్రాటజీ అది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తే కానీ మీరు అక్కడికి రాలేరు. అది చెన్నైలో కూడా మొత్తం మన ఏపీ పీపులే వచ్చేది అది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. అది జూలై 19 and 20 ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇండియా షెల్టర్. చూడండి, ఇండియా షెల్టర్ నేను చూడండి, ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి, లేదు బై అబో అంటే బై అబోనే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇండియా షెల్టర్ వచ్చి 920 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 920 రూపాయల పైన ఈ స్టాక్ కొంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1016 రూపాయలు మొదటి టార్గెట్, 1118 రూపాయలు రెండో టార్గెట్, 1280 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 820 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 2023 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి 920 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసాం లాస్ట్ ఒక 1 year నుంచి. ఆప్షన్ రియల్గా ఆప్షన్స్లో నిఫ్టీలో ఆప్షన్స్లో నేను ₹1 సంపాదించుకోవాలి అని అనుకునేవాళ్ళు ఓన్లీ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశాను స్పాట్ మార్కెట్ డైరెక్షన్. లాస్ట్ ఒక 1 year అయింది. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అది. కాబట్టి ఈక్విటీలో ఒకటి ఉంటుంది 21 days స్టాక్స్. తర్వాత ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు మనము 2 స్టాక్స్ చెప్పాము, సోలార్ ఇండస్ట్రీస్ అండ్ ఇండియా షెల్టర్. ఇది కూడా వచ్చి 9,500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇండియా షెల్టర్ 2023 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.